హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ నల్గొండ బ్రాంచ్. సో గైస్, నల్గొండకి అయితే ఒక వీసా రావడం జరిగింది. మిస్టర్ ప్రమిళ ప్రమోద్ మిర్యాలగూడ. సో ఏ విధంగా ప్రాసెస్ చేసుకున్నాడు, మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఏ విధంగా అప్రూవ్ చేయడు, సో ఇతన మాటలోనే తెలుసుకుందాం. వెల్కమ్ హిమ్. కంగ్రాచులేషన్ ప్రమోద్. థ్యాంక్ యూ సార్. సో వీసా అయితే లాస్ట్ మనకు వచ్చింది. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే. ఫస్ట్ కొంచెం భయపడ్డా కానీ తర్వాత మీ నుండి నాకు చాలా ప్రోత్సాహం వచ్చింది. ఓకే. అలాగే మెయిన్ నా పేరెంట్స్ కూడా నన్ను చాలా నమ్మారు. మన కన్సల్టెన్సీని కూడా నేను నమ్మమని చెప్పాను. వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నప్పుడు చుట్టాల ద్వారా బయట వాళ్ళు కొంచెం మంది ఇబ్బంది పెడుతుంటారు కదా, ఆ సమయంలో కూడా మా అమ్మ వాళ్ళకు నేను ఎంతో ధైర్యంగా ఉండి చెప్పాను. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. సో మా సైప్రస్లో ఎందుకు వెళ్ళాలనుకున్నాను మీరు? సైప్రస్ కంటే మనకు రీజనబుల్గా అఫోర్డబుల్గా ఉంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సైప్రస్ వెళ్తానికి. అక్కడికి వెళ్ళినాక కూడా మీరు అందరు నాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. సో మా బ్రాంచ్ నుంచి ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉంది మీకు? 100% మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. సిన్స్ ఎగ్జామ్ కాడి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క ప్రాసెస్లో పీసీసీ ప్రతి విషయంలో నాకు మీరు చాలా హెల్ప్ చేశారు. నాకు చాలా హ్యాపీ ఉంది. సో జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటేక్ అవైలబుల్లో ఉంది. సో మీ ఈ ఇంటేక్లో మీ ఏ విధంగా సపోర్ట్ చేస్తారు వచ్చే స్టూడెంట్ వాళ్ళకి? నేనైతే నాకు తోచినంత హెల్ప్ చేస్తా. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఇప్పటివరకు అయితే వాళ్ళు నేను వెళ్తే వాళ్ళు వెళ్దామన్న థాట్ తోటి ఉన్నారు. కొంచెం భయపడుతున్నారు. ఇప్పుడు నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు 100% నా తరపు నుంచి చాలామంది మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలామంది అప్రోచ్ అయ్యి మిమ్మల్ని ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, నా సపోర్ట్ ఉంటుంది. సో అంతకుముందు ఏమైనా కన్సల్టెన్సీ ఏమైనా అప్రోచ్ అయ్యారా? సో ఇదే ఫస్ట్ కన్సల్టెన్సీ మీకు? ఇంతకుముందు నేను యూకేకి వెళ్దాం అనుకున్నా కానీ మన సిచ్యువేషన్ తగ్గట్లు మనకు మంచి అఫోర్డబుల్గా ఉండాలి అన్ని విధంలో. ఎందుకంటే చాలా వరకు బయట ఫేక్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. సో చాలా నేను దీన్ని యూట్యూబ్లో చూసి చాలామంది దగ్గర నుంచి మంచి రివ్యూస్ చూసి అక్కడ కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం నాకు ధైర్యం చెప్పారు. సో నేనైతే మీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను సార్. సో సెప్టెంబర్ ఇంటికి అవైలబుల్లో ఉంది. సో ఈ మెసేజ్ మీకు వచ్చే వాళ్ళ స్టూడెంట్కి ఏ విధంగా చెప్పగలుగుతారు? మీరైతే ఖచ్చితంగా నమ్మచ్చు బ్రో. కొంచెం అటు ఇటు అయినా కూడా, ఎందుకంటే వీసాలు కూడా కొంచెం అటు ఇటు ఎంబసీ దగ్గర లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా మీకు వీసా వస్తుంది. 100% వీళ్ళు మీ వెనకాల ఉండి సపోర్ట్ చేస్తారు. ఎలాంటి ఫ్రాడ్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఉండవు మీకు. సో మీరు ధైర్యంగా చేసుకోవచ్చు. మనకి వీళ్ళ సపోర్ట్ ఎప్పుడు మనం ఏ టైంలో కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారు, ఏ టైంలో మెసేజ్ చేసినా లిఫ్ట్ చేస్తారు. మనకు ప్రతి విషయంలో దాన్ని సపోర్ట్ చేస్తారు. సో లాస్ట్కి అయితే వీసా మీరు సో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే మా మమ్మీకి చెప్పిన రోజు ఫస్ట్ బాధపడేది. ఎందుకంటే బయటికి వెళ్ళినాక వాళ్ళు ఒక్కలే ఎలా ఉంటారు. సో మా ఫ్యామిలీ కొంచెం వాళ్ళు పూర్ ఎట్లా ఉంటారు, ఫాదర్ లేడు, వాళ్ళు ఎలా ఉంటారు అనేసి ఫస్ట్ మా మమ్మీ భయపడ్డది. కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా మా మమ్మీ చాలా ప్రోత్సాహం ఇచ్చింది. తన ధైర్యమే నాకు చాలా వరకు హెల్ప్ఫుల్ అయింది. ఖచ్చితంగా వాళ్ళు ధైర్యంగా ఉంటారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కొంచెం లిటిల్ బిట్ సాడ్గా ఉందిలే, కానీ తప్పదు, చదువుకోవాలని మా మమ్మీ నా కోసం తన లైఫ్ సాక్రిఫైస్ చేసింది. నేను చాలా మా మమ్మీకి థ్యాంక్ఫుల్గా ఉంటాను. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు సపోర్ట్ చేసి థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ వెల్కమ్. అండ్ ఆల్ విధంగా అన్ని సపోర్ట్గా ఉంటారు ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కానీ అక్కడ జాబ్ కానీ ఆల్వేస్ మీకు హెల్ప్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.